అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ ఎం నాగేశ్వరరావు, ఎండిఎస్ ఫ్రమ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్. ఈ రోజు మీకు వినీర్స్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. దాని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో వినీర్స్ అంటే యూజువల్లీ స్మైల్ డిజైనింగ్ లో యూజువల్ గా మన వినీర్స్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. వినీర్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఒక లెన్స్ టైప్. ఇప్పుడు ఐకి మనము కంటికి ఐ లెన్స్ ఎట్లను, అలానే టీత్ కి యూజువల్లీ నార్మల్ గా లేబియల్ సర్ఫేస్ అంటాం. అంటే పంటికి ముందు భాగంలో అంటే మనకి పెదవి వైపు వచ్చే సర్ఫేస్ లో యూజువల్ గా ఈ వినీర్స్ అనేవి ఇచ్చి యూజువల్ గా స్మైల్ డిజైనింగ్ లో ఈ వినీర్స్ అనేది ఎక్కువగా మనం ఇస్తుంటాము. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే మన టీత్ పైన అందరికీ తెలిసిన ఎనామిల్ లేయర్ ఏదైతే ఉంటుందో అది యూజువల్లీ 2 to 3 mm థిక్నెస్ వరకు ఉంటుంది. ఈ వినీర్ దగ్గర ఏం చేస్తామంటే హార్డ్లీ ఒక 0.3 to 0.5 mm మాక్సిమం అంతవరకే కొంచెం ఎనామిల్ ని జస్ట్ స్క్రేప్ చేసి దానిపైన వినీర్ ని తీసుకొచ్చి అతికిస్తాం. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎనామిల్ కి బాండింగ్ కెపాసిటీ అంటాం. బాండింగ్ కెపాసిటీ అంటే ఈ అతుక్కునే సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన వినీర్ దగ్గర ఏం చేస్తామంటే మనం ఎనామిల్ ని మాక్సిమం ప్రిజర్వ్ చేసుకుంటాం. ఒక 0.5 mm ఎనామిల్ ని అరగదీసినా గానీ స్టిల్ ఆల్మోస్ట్ 2 to 2.5 mm రిమైనింగ్ ఎనామిల్ ఉంటుంది. కాబట్టి ఈ ఎనామిల్ కి ఏదైతే ఎక్కువ హై బాండింగ్ కెపాసిటీ ఉంటుందో దాన్ని యూటిలైజ్ చేసుకుని మనం వినీర్ ఇస్తే అది చూడడానికి పేషెంట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనం ఈ వినీర్ దగ్గర లోపల పార్ట్ అంటే ఏదైతే లింగ్వల్ పార్ట్ ఆర్ ప్యాలటల్ పార్ట్ అంటామో దాన్ని టచ్ చేయము. అది టచ్ చేయకుండా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే యూజువల్ గా మీకు క్రౌన్స్ కి వెళ్ళినప్పుడు క్రౌన్స్ దగ్గర ఏం చేస్తారంటే మొత్తం 360 degrees లో టూత్ సరౌండింగ్ టూత్ స్ట్రక్చర్ అంటే ఆల్ ఎనామిల్ రిమూవ్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనం క్యాప్స్ పట్టుకున్నప్పుడు మీకు నమిలేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ వినీర్స్ కి క్యాప్స్ కి తేడా ఏంటంటే మనం నమిలేటప్పుడు యూజువల్లీ కింద సర్ఫేస్ టీత్ వెళ్ళి పై సర్ఫేస్ కి లోపల టచ్ అవుతాయి. సో ఇలా టచ్ అయినప్పుడు ఏంటంటే మనకి ఆ టేస్ట్ పర్సెప్షన్ అనేది క్యాప్స్ లో మీకు తెలియదు. అంటే మీరు క్రౌన్స్ యూజ్ చేసినప్పుడు ఆ టేస్ట్ సెన్సేషన్ కానీ ఇది అంత అంటే మీకు తెలుస్తుంది, కానీ బట్ వినీర్స్ అంత ఉన్నంతగా మనకు అక్కడ డిఫరెన్స్ అయితే మీరు ఐడెంటిఫై చేయలేరు. సో వినీర్స్ దగ్గర ఏంటంటే మనం యూజువల్ గా ఎవరికి ఇస్తామంటే ఫ్లోరోసిస్, కొంతమందికి ఒక బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేస్తుంది వాళ్ళకి బై బర్త్ ఎనామిల్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళలో, లేదంటే కొంచెం మైల్డ్ స్పేసింగ్ కేసెస్ లో, కొంచెం టీత్ లైట్ క్రౌడింగ్ ఉన్న కేసెస్ లో మనం వినీర్స్ తోటి ఆ టీత్ అంటే నీట్ గా తక్కువ కాలంలోనే అంటే మీకు ఒక హార్డ్లీ 1 week 10 days లోనే కొన్ని సమయాల్లో క్యాట్కమ్ టెక్నాలజీ మనం ప్రాపర్ గా ల్యాబ్ సపోర్ట్ అది బెటర్ గా ఉండి ఇమీడియట్ గా వెళ్తే 5 days లోనే మొత్తం ఫినిష్ చేసి మంచి పర్ఫెక్ట్ స్మైల్ డిజైనింగ్ అన్నది చాలా తక్కువ కాలంలోనే వినీర్స్ తో ఇవ్వచ్చు. ఈ వినీర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ టూత్ స్ట్రక్చర్ ఎక్కడ కూడా ఎక్కువ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ఎనామిల్ ని జస్ట్ ఒక 0.5 mm వరకు రిమూవ్ చేసుకుని ఇస్తే దాని నుంచి వచ్చిన బాండింగ్ సర్ఫేస్ ఆ హై కెపాసిటీ ఇదంతా కూడా యూటిలైజ్ చేసుకుని ఇచ్చే వినీర్ వల్ల మంచి స్మైల్ డిజైనింగ్ అట్ ద సేమ్ టైం పేషెంట్ కూడా తక్కువ టైంలోనే మంచి స్మైల్ కరెక్ట్ గా ఇవ్వచ్చు. మనకి అంటే ఎక్కువ టూత్ ని ఎక్కువగా రిమూవ్ చేయకుండా టూత్ స్ట్రక్చర్ పోకుండా వల్ల దాన్ని బాగా ప్రిజర్వ్ చేసుకుని బెటర్ గా ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇదంతా కూడా కొంచెం హైలీ సెన్సిటివ్ ట్రీట్మెంట్. సెన్సిటివ్ అంటే మనం చేసే టెక్నిక్ గానీ అదంతా కూడా ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. మనం ఈవెన్ ఆ వినీర్ అతికించేటప్పుడు కూడా ఆ ఉమ్మ అన్నది ఎక్కడ టచ్ కాకుండా మంచి ఒక రబ్బర్ డ్యామ్ ఐసోలేషన్ అంటాం, అంటే ఒక షీట్ లాంటిది పెట్టి దానిపైన ఉమ్ము టచ్ కాకుండా మంచి డ్రై కండిషన్ లోనే అతికించాలి. యూజువల్ గా క్రౌన్స్ కి ఏంటంటే ఇవన్నీ అవసరం ఉండదు. మనం ఇవి ప్రాపర్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా వినీర్స్ ఇస్తే ఈవెన్ వినీర్స్ కూడా బెటర్ లైఫ్ రావు. మీకు కొద్ది కాలంలోనే వినీర్స్ ఊడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ ఒకటి సరిగా ప్రిపరేషన్ చేయకపోవడం వల్ల. నెక్స్ట్ మంచి ల్యాబ్ కూడా మంచి సపోర్టింగ్ ల్యాబ్స్ ఉండాలి. ఆల్ ల్యాబ్స్ వినీర్స్ చేయరు, ఎక్కువ మంది క్రౌన్స్ చేస్తారు, కానీ చాలా ల్యాబ్స్ లో ఈ వినీర్స్ చేయడం అన్నది రాదు. అది కొన్ని పర్టికులర్ ల్యాబ్స్ చేస్తాయి. లాస్ట్ లో బాండింగ్ ఏదైతే అతికిస్తామో అది ప్రాపర్ గా అతికిచ్చిస్తేనే మనకి దాని లైఫ్ బెటర్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ స్మైల్ డిజైనింగ్ అదంతా కూడా బెటర్ గా ఉంది. సో పేషెంట్ కి మంచి స్మైల్ డిజైనింగ్ వినీర్స్ ఇవ్వచ్చు. ఈ ట్రీట్మెంట్ అంతా డెర్మాడెంట్ క్లినిక్ లో అవైలబిలిటీ ఉంది. సో మీకు కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది. దీని గురించి ఏమైనా సందేహాలు ఉంటే మీరు కాల్ చేసి కానీ లేదంటే మెసేజ్ పెట్టుకుని మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. నమస్కారం.